తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణల అపూర్వ సృష్టి ముత్యాల ముగ్గు స్క్రీన్ ప్లేలో భాగంగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 ఫస్ట్ పార్ట్ అని చూసాం. ఇప్పుడు రెండవ పార్ట్లో ఆ స్క్రీన్ ప్లే విశేషాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ చూసేటటువంటి మన సబ్స్క్రైబర్స్ కానీ ప్రేక్షకులకు కానీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. సినిమాలు నేర్చుకోవాలనో మంచి సినిమాల గురించి తెలుసుకోవాలని అనేటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుంది. కానీ ఆ సినిమాలు నిర్మించడానికి లేదా ఆ సినిమాలు రాయటానికి ఆ రచయితలు కానీ దర్శకులు కానీ పడ్డ కష్టాన్ని, వాళ్ళ సీన్స్లో లేదా అటువంటి చిత్రాన్ని తయారు చేయటంలో వాళ్ళు పడ్డటువంటి తపన, ఒక రచయితగా, ఒక ఆర్టిస్ట్గా లేకపోతే ఒక దర్శకుడిగా పడ్డ తపనని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చూసిన ప్రతి చిత్రం కూడా మనకు అద్భుతం అనిపిస్తుంది. కానీ స్క్రీన్ మీద వచ్చిన అన్ని సినిమాలు కూడా నేర్చుకోవడానికి మనకు పనికిరావు. మన ఛానల్ ప్రధాన ఉద్దేశం సినిమాలను చూసి స్క్రీన్ ప్లే కానీ కథ కానీ ఎలా నడిపారు అనే విషయాన్ని నేర్చుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఆయా దర్శకులు, రచయితలు స్క్రీన్ ప్లే విశేషాలను ఎలా నిక్షిప్తం చేశారు, కథని ఎలా నడిపారు, క్యారెక్టర్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఒక పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ని ఎలా మనకి ఆవిష్కరించారు అనే విషయాలని తెలుసుకోవటానికి ఈ సినిమా విశ్లేషణ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మన ఎపిసోడ్ని మామూలు యూట్యూబ్లో వచ్చే మిగతా ఎపిసోడ్ లాగా అలా స్కిప్ చేస్తూ కాకుండా దయచేసి నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ వినండి. అలాగే సినిమా కూడా చూడండి. మీరు సొంతంగా ఆలోచించండి. కథ ఎలా నడుస్తుందో, సీన్స్ ఎలా అమరుస్తున్నారో, ఏ సీన్లలో ఏ సీక్వెన్స్లో ఏ అంశాలు చెప్తున్నారో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎపిసోడ్లో విలన్ క్యారెక్టర్ అంటే ప్రతి నాయకుడి యొక్క క్యారెక్టర్ ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, ఎలా తీర్చిదిద్దారు అనే విషయాలను వివరిస్తూ తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి ఎపిసోడ్లోకి. జోగినాథం సోమరాజు గారితో చెప్తాడు. అంటే నగలు పోయినాయి కదా, దేవుడి నగలు దొంగిలిద్దాం అనుకున్నాడు జోగినాథం. అవి కొత్త కోళ్ళు వచ్చి ఆ నూతిలో ఉన్నవి చేదతో పాటుగా బకెట్ పడిపోతే గాలం వేసి తీస్తున్నప్పుడు బయటకు వచ్చాయి. అది ఇంతకుముందు ఎపిసోడ్లో పంచాయతీ జరిగింది. జోగినాథమే వీటిని మాయం చేశాడనే విషయం సోమరాజు గారికి తెలిసిపోయింది. నీ గుండెల్లో నిద్రపోతా అన్నాడు. అక్కడి నుంచి సోమరాజును లోపరుచుకోవడానికి ఒక చిన్న స్కీమ్ వేశాడు. ఇదిగో మీ అమ్మాయిని నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా ఈ ఇంటికి కోడలు చేస్తాను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం చేద్దామని చెప్పి ఆయన ఒక చోటకు తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు అనగానే మనకి తర్వాత సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ సీక్వెన్స్ స్టార్టింగ్లో విలన్ యొక్క ఇంట్రడక్షన్, అంటే ఒక కొత్త పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ సీక్వెన్స్లో మొట్టమొదట వచ్చేటటువంటి 5 చిన్న బిట్ సీన్లు చూసినట్టయితే ఒక విలన్ క్యారెక్టర్ని లేదా ఒక నెగిటివ్ క్యారెక్టర్ని లేదా ఒక కొత్త క్యారెక్టర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఒక చిన్న 5-6 నిమిషాల సీన్లో ఆ పాత్ర యొక్క మనస్తత్వం, చేసే బిజినెస్, చేసే యాక్టివిటీసు, అతని యొక్క ప్రవర్తన, అంటే పని చేసే వాళ్ళతో ఎలా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళతో ఎలా ఉంటుంది, ఇలా రకరకాల వ్యక్తులతో ఎలా ఉంటుంది అనే విషయాలను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది కొత్త దర్శకులు, రచయితలు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎన్ని సీన్లు వేయాలి, మనం ఎలాంటి సీన్లు వేయాలి, ఎలాంటి డైలాగులు రాయాలి, ఎలాంటి పర్పస్ఫుల్ డైలాగ్స్ రాయాలి, మొత్తం ఆ పర్టికులర్ సీక్వెన్స్ అయ్యేసరికి విలన్ అనేవాడు ఇట్లా ఉంటాడు, అతని యొక్క వర్క్ ఇది, అతను ఇలాంటి పనులు చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉంది అనే విషయాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం ఇది చాలా ఉపయోగపడేటటువంటి అంశం. సీన్ బిగినింగ్లో చూడండి, సెల్లహౌటీ షాట్లో రావుగోపాలరావు నిలబడతాడు. అక్కడ మీరు చూడండి, కలర్ రెడ్ లేదా ఆరెంజ్ మిక్స్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ఈ రెడ్ కలర్ ఒక సంకేతం, అంటే ఒక దుష్ట మనస్తత్వానికి సంకేతంగా ఉంటుంది లైటింగ్లో కూడా. అలా సెల్లహౌటీలో మనిషి కనపడకుండా చక్కగా, అంటే విలన్ అంటే ఇంతంత మీసాలుండి గళ్ళలు గీలేసుకుని మటర్లు చేసుకుని, కొన్ని సినిమాల్లో అంటే యాక్షన్ సినిమాల్లో టక్కన మర్డర్ చేస్తాడనో మరోటనో ఆ పాత్రని మనం రకరకాలుగా చూపిస్తూ ఉంటాం.
ఇక్కడ విలన్లో కొంచెం సర్కాసిజం, తర్వాత ఒక కామెడీ, ఒక టైప్ ఆఫ్ మనస్తత్వం, విచిత్రమైన మనస్తత్వం ఉన్న పాత్ర అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆకాశం నెత్తురుగడ్డలా ఉందిట, ఏదో మర్డర్ జరిగినట్లేదు అని అంటాడు డైలాగులో. ఈ విశేషాల గురించి ఇంతకుముందు నేను ఎపిసోడ్లో చెప్పాను, వీలైతే మీరు ఆ ఎపిసోడ్ చూడటానికి ప్రయత్నించండి. కాబట్టి డైలాగుల్లో ఇక్కడ ఒక చిన్న చిన్న బిట్ సీక్వెన్స్లు వస్తాయి. ఒకటి ఫస్ట్ సెక్రటరీ వస్తాడు, చూడండి పాత్ర. ఫస్ట్ సెక్రటరీ వస్తాడు, అక్కడ నారాయుడు అనేటువంటి ఒక వ్యక్తిని అపోజిషన్ వాళ్ళు అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఇచ్చేసరికి అతను మర్డర్ చేస్తాడు. ఇతను అడిగినట్టు అమౌంట్ ఇవ్వనందుకు ఇతను మర్డర్ చేస్తాడు. సో అతన్ని తీసుకొచ్చి ఆ శవాన్ని తీసుకొస్తాడు సెక్రటరీ. ఎప్పుడు ఈ బిజినెస్లేనా పద అని చెప్పి ఆ డిక్కీలో ఉన్నవాడిని చెప్తాడు. నారాయుడు ఎక్స్ పార్టీ వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఎవరంటే ఇవ్వలేదు, చూడు ఎట్లా ఖర్చు అయిపోయావు, వెనక సీట్లో దర్జాగా వెళ్ళాల్సినాడు ఇలా డిక్కీలో పడుకున్నట్టు దర్జా తగ్గిపోవట్లేదు అంటాడు. దర్జా తగ్గిపోవటమా, మనిషి ప్రాణం పోయింది అక్కడ. ఇలాంటి ఒక పాత్ర ఫస్ట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ సెక్రటరీతో చిన్న బిట్ ఉంటుంది. డబ్బులు ఎంత ఇచ్చాడు షావుకారు అంటాడు. షావుకారు డబ్బులు ఇస్తే ఏంటి ఏదో బరువు తగ్గింది అంటాడు. ఏదో అనేసరికి కొంచెం అవసరం వచ్చి వాడుకున్న సాయంత్రం పేడలు ఒక్క చెంప మీకు పిగుతాడు. అంటే తన దగ్గర పనిచేసేవాళ్ళు డబ్బుల విషయంలో కానీ మరో విషయంలో కానీ చీటింగ్ చేస్తే చీల్చి చెండాడతాడు ఎవడైనా అనే మనస్తత్వం ఆ చిన్న బిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఇంకొక క్యారెక్టర్ వస్తుంది, గురునాథం. ఆయన వస్తే ఆయనతో బిజినెస్ మాట్లాడతాడు. ఏమని, అప్పట్లో షుగర్ అనేది చాలా మార్కెట్ని శాసించేటటువంటి ఒక పదార్థంలాగా ఉండేది. అది పెద్ద మాఫియా కింద ఉండేది అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సీన్ రాశారు. అంటే ఆ బస్తాలు దాచేసేసి లేనటువంటి స్కేర్సిటీని క్రియేట్ చేసి దాని రేటు పెంచాలి. సో అతను అడిగిన దాని అమౌంట్ను అతని దగ్గరగా తీసుకొస్తాడు. అలాగే ఒక చిన్న బిట్ పెట్టారండి, దానిలో ఈ పక్కన తాళాలు కొట్టి మధ్యలో వాయించేవాడు. అంటే ఎవరైనా సరే తను పొగిడితే వాడు అంతు చూస్తాడు అన్నది ఒక సర్కాస్టిక్గా కామెడీగా పెట్టారు అది. తర్వాత అతనితో ఒక కాంట్రాక్ట్, అంటే తనకు కావాల్సినటువంటి అమౌంట్ని డిమాండ్ చేసి మార్కెట్ని మతలబ్ చేసైనా సరే అలాంటి పనులు కూడా చేస్తాడు అనే విషయం చెప్పారు. తర్వాత వచ్చే మరొక క్యారెక్టర్ ఉంటుందండి. హలో 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 అని వస్తే ఈ క్యారెక్టర్ మాడ వెంకటేశ్వరరావు గారు వేశారు. ఆ పాత్ర ఇతనితో మాట్లాడేటప్పుడు ఇతను చేసేటటువంటి విషయాలు, అంటే ఈ విలన్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అవి డైలాగ్ రూపంలో ఇవి చేస్తాం అట్టా ఇస్తాను డైరెక్ట్గా రాయకుండా అతనితో అడిగిస్తాడు. కాలేజ్ సీట్ కావాలి, మర్డర్ కావాలి, సెపరేషన్ కావాలి, తర్వాత ఊళ్ళో ప్రెసిడెంట్ అయిపోవాలి. అంటే 2 ఫ్యామిలీని విడదీస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, తర్వాత ఇట్లా ధర్నాలు దొమ్మిలు చేస్తాడు, ఎవరినైనా మర్డర్ చేసేసి తర్వాత పొలిటికల్ పార్టీలను మేనేజ్ చేసి తర్వాత ప్రెసిడెంట్ చేస్తాడు. ఇట్లా సమాజంలో ఎటువంటి అకృత్యాలు ఉన్నా సరే అన్నిటిని కూడా చేయగలడనే విషయాన్ని, ఇతను ఇన్ని విషయాలు చేస్తాడు అనే విషయాన్ని ఇతని పాత్ర ద్వారా డైలాగుల ద్వారా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పక్కకి వెళ్ళి అంటాడు సెక్రటరీని పిలిచి, సెక్రటరీ అసలు వీడు నిజంగా బిజినెస్ పని మీద వచ్చాడా, ఎవరన్నా ఒక సిఐడి లాగా వచ్చాడో చూసుకుని ఒకవేళ అనుమానం వస్తే డిక్కీలో పడుకోబెట్టే అని అంటాడు. అంటే ఇక్కడ వచ్చినటువంటి 4 సీక్వెన్స్లో ఓపెనింగ్ చిన్న బిట్టు, తర్వాత సెక్రటరీతో మాట్లాడింది, తర్వాత గురునాథంతో మాట్లాడింది, ఆ తర్వాత కొత్త వ్యక్తితో బిజినెస్ పార్ట్నర్ మాట్లాడింది. ఈ 4 సీక్వెన్సులు చూస్తే విలన్ ఎట్లాంటి వాడు, అతను చేసే బిజినెస్ ఏంటి, అతను పని వాళ్ళతో ఎట్లా ఉంటాడు, బిజినెస్ వాళ్ళతో ఎట్లా ఉంటాడు, ఎదురు తిరిగితే ఏం చేస్తాడు, ఎలాంటి అకృత్యాలు చేస్తాడనే మొత్తం విషయాలని, అతని యొక్క మనస్తత్వాన్ని, చేసేటువంటి యాక్టివిటీని, తర్వాత రిలేషన్షిప్ని, అంటే ఎవరితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు అనే విషయాలని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పర్టికులర్ సీన్ అనేది మనకి వివరిస్తుంది. కాబట్టి విలన్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, విలన్ అంటే ఆ విలనిజం చూపించడానికి క్రూరమైనటువంటి సీన్లనే చూపించక్కర్లేదు. ఇలా ఉంటూ కామెడీగా ఉంటూ కూడా ఒక విలనిజం చేయొచ్చు అనే కొత్త విలన్కి ఎగ్జాంపుల్గా ఈ సినిమా నిలుస్తుంది. తర్వాత సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కారులో కెమెరా ఉంటుంది, ఆ కార్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు చూస్తూ ఇతన్ని విలన్ చూపిస్తారు. రావుగోపాలరావు గారిని చూస్తూ హలో 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 జోగినాథం గారు అని అంటాడు. అదేనండి మీకు ఫోన్లో చెప్పాను కదా ఆ పార్టీ అంటాడు. ఏంటనంటే చెవులో చెప్తాడు ఇలా చెయ్యాలి, ఇగో వీళ్ళ అమ్మాయిని వాళ్ళు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చెడగొట్టాలి, అయిన పెళ్లి చెడగొట్టాలని అనగానే ఒక తాళి తెంచాలి, ఒక తాళి కట్టించాలన్నమాట. చాలా పెద్ద పనే అంటాడు. మొదటి పని నువ్వు చూసుకో, రెండోది మేము చేసుకుంటాం అని అంటాడు ఆయన.
సర్లేండి ముందు ఇక్కడ మాట్లాడడం కాదు రండి అని లోపలికి తీసుకెళ్తాడు. లోపల తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడే మాటలు భలే ఉంటాయి క్యారెక్టర్. ఆ మాట్లాడుతూ ఉంటే ఒక డాన్సర్ క్యారెక్టర్ వస్తుంది. ఆ డాన్సర్ క్యారెక్టర్ వస్తే హలం వేస్తారు ఆ క్యారెక్టర్ని. వస్తే అతను గజ్జలేవో జారిపోయిన కిందకు చూసి నోరు తెరిచి చూస్తుంటాడు అమ్మాయి వంక. ఏంటండి అయ్యబాబు అలా చూశారు, అది ఆఫీసర్ గారి భార్య అండి అంటే, ఏదో డాన్సర్ మేళం అనుకున్నానండి అనుకుంటాడు. అంటే ఆఫీసర్ల భార్యకి డ్యాన్స్ నేర్చుకోకూడదా ఏంటండి అని అంటాడు. కళాపోషణ అంటే నాకు చాలా ఇష్టం, వల్లమాలని ఇష్టం అండి, నేను మొత్తం డ్యాన్స్కి ఒక డిపార్ట్మెంటే పెట్టేశాను అంటాడు. అని అతనికి ఒక కొబ్బరి బొండం ఆఫర్ చేస్తాడు. ఆ పక్కనే జిన్ ఉంటే ఆ జిన్ కూడా కలిపి చీర్స్ అని ఇద్దరు తాగుతూ ఉంటారు. తాగంగానే అక్కడ ఒక పాట స్టార్ట్ అవుతుంది. ఇతనుకున్న వీక్నెస్ ప్రకారం అమ్మాయితో ఉంటాడు. ఉన్నప్పుడు సెక్రటరీతో ఫోటోలు దించి పెట్టేస్తారు. అంటే అతని వీక్నెస్లు ఏవి ఉంటాయో గమనించి అవి కూడా పెట్టిన వాడి యొక్క ప్రూఫ్స్ కూడా పెట్టుకుంటాడు ఇతను. ఒకటి పద్ధతి. రెండో పద్ధతి, ఎంత అవుతుందో కనుక్కో అని అంటాడు. అనగానే సోమరాజు అనగానే మరి తాళి తెంచడం అంటే నాలాంటి వ్యక్తికి ఎంత మానసికంగా బాధపడుతుందంటే అల్లూరామలింగ క్యారెక్టర్ అంటే, అవునండి రాత్రికి పట్టదు గురువుగారికి అంటాడు. అంటే మటలు చేయటం కూడా ఏదో ఒక పవిత్ర కార్యంలాగా భావించేటువంటి పాత్రలాగా డైలాగులు రాశారు. అనగానే ₹1,00,000 అవుతుందంటే ఓకే ఇచ్చేస్తా ఉంటాడు. అనగానే వీడు ఈజీగా ఇచ్చేసాడు. అనగానే ఇది ఓన్లీ టెంపరవరీ అంటే, పని అయిన తర్వాత మళ్ళీ చెబుతాను అంటాడు. అంటే ఎక్కువ పార్టీ కదా ఎక్కువ లాగుదామని. చూడండి, మనసుతో అంటే ఆపర్చునిటీని తనకు అనుకూలంగా మార్చుకుని ఏ పని కావాలంటే ఆ పని చేసి డబ్బులు ఎక్కువ లాగేటువంటి విచిత్రమైన పాత్ర ఇది. తన కస్టమర్స్ యొక్క, తన పర్టికులర్ పార్టీస్ యొక్క వీక్నెస్ను కూడా క్యాష్ చేసుకుని వాళ్ళ గుప్పెట్లో పట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి విచిత్రమైన పాత్ర అనేది ఇక్కడతో మనకు అర్థమవుతుంది. తర్వాత వెంటనే ఒక షాట్లో ఏం చేస్తారంటే జోగినాథం షాటు, తర్వాత సోమరాజు షాటు వేస్తారు. పరిగెత్తుకుని వస్తాడు సోమరాజు కిందకి. కారు ఒకటి వస్తూ ఉంటుంది. హలో 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 ఆగండి ఏమయ్యా ఇట్లా వచ్చేసావు చెప్పకుండా, ఇలా అడ్డమైన కార్లు వచ్చేస్తే ఏమైపోతున్నానంటే, గట్టిగా అరవబాగండి బాబు, చూస్తే ఎవరు నన్ను కూరో అనుకుంటాడంటే. నేను ఒక పని ఒప్పుకున్న తర్వాత ఆ పని యొక్క లోతు ఎంత, దాని విశేషం ఏంటి తెలుసుకోవాలి కదా, అందుకనే వచ్చేసాను. మీ రూమ్ ఎక్కడా, అల్లుడు గారి రూమ్కి ఎక్కడా అని చెప్పి మొత్తం తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకుని వెళ్తాడు. చూడండి, ఇక్కడ సీన్ ఓపెనింగ్లో క్యారెక్టర్ యొక్క విశేషం, హీరోయిన్ యొక్క పెళ్లి చెడగొట్టడం, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటం అనే కాంట్రాక్ట్ మాట్లాడుకోవటం, తర్వాత ఎండింగ్లోకి వచ్చి తను ఒప్పుకున్నటువంటి ఆ పనికి సంబంధించిన జాగ్రఫీని మొత్తాన్ని కూడా పరిశీలించి తను ఏం చేయాలో ఎట్లా చేయాలో ఒక ప్లాన్ చేసుకోవడానికి ఫిజికల్ యొక్క రెక్కీని కూడా చేస్తాడు. ఒక పెద్ద మనిషిలాగా చక్కగా చూడటానికి వచ్చి పలకరించడానికి వచ్చినట్టుగా చేస్తాడు. ఈ సీన్తో, ఎండింగ్ సీన్తో ఈ చిన్న సీక్వెన్స్ మనకి అర్థమవుతుంది. అంటే కథ ముందుకెళ్ళింది, క్యారెక్టరైజేషన్ చెప్పాము, రిలేషన్స్ చెప్పాము, తర్వాత హీరోయిన్ విడగొట్టేటువంటి కార్యక్రమానికి బీజం కూడా పడింది. సో ఇదే అంటాను, సీక్వెన్స్ నడవటంతో పాటుగా, సీన్లు నడవటంతో పాటుగా కథ నడవాలి, క్యారెక్టరైజేషన్ చెప్పాలి, క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ చెప్పాలి. ఇన్ని విషయాలు చెప్తూ దాంతో సన్నివేశాన్ని నడుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఒక్క రిపిటేషన్ ఉన్న సీన్ లేదు. ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంది. ప్రతి సీన్ని ఒక అందంగా చక్కగా డైలాగుల రూపంలో చెప్పారు. అందుకే మంచి సినిమాలు చూస్తే మంచి స్క్రీన్ ప్లే రాయాలనే థాట్స్ మనలో వస్తాయి. తర్వాత ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే చెప్తాడనమాట. మరి పని ఒప్పుకున్న తర్వాత అన్ని కనుక్కోవాలి కదా అని చెప్పి అల్లుడు గారి రూమ్ అని అంటాడు. అనగానే ఒక ప్యానింగ్ షాట్ వస్తుంది, పెద్ద ప్యానింగ్ షాట్. అదే మరి మీ షాట్ అంటాడు. ఇటుపక్కకు ఒక ప్యాన్, లెఫ్ట్ రైట్ ప్యానింగ్, పెద్ద ప్యానింగ్ వేసి చూపిస్తారు. ప్యాన్ షాట్ అంటే చేత్తో పాటుగా కెమెరాని తిప్పటం. చూడండి డైరెక్షన్గా ఎలా చూపించారనేది మనకి ప్రేక్షకులు చూపించే విధానాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పక్కన అల్లుడు గారిది, ఒక పక్కన మీరు సెపరేషన్గా చాలా బాగుంది. మరి ఈ కాంట్రాక్టర్ అయ్యేసరికి ఈ బిల్డింగ్ మొత్తం, ఈ ఆస్తి అంతా మీరే వారసులు అవుతారు కాబట్టి కొంచెం రేటు కూడా ఎక్కువ చెప్పొచ్చానంటాడు. ఇచ్చిన మనిషిని కాకుండా అతనికి వచ్చే లాభాన్ని బట్టి ఇతని యొక్క పర్సంటేజ్ని వేసుకుంటా ఉన్నాడు. సో ఆ తర్వాత వచ్చే షాట్స్ దర్శకుడి యొక్క టేస్ట్కి నిదర్శనంగా నిలుస్తాయి. దర్శకుడికి గనక సంగీతం మీద కానీ, రకరకాల విద్వాంసుల మీద కానీ, రకరకాల వాద్య పరికరాల మీద కానీ, భారతీయ సంగీతం మీద కానీ ఒక మమకారం గనక ఉంటే తన సినిమాల్లో ఎటువంటి అద్భుతమైనటువంటి సీన్లను క్రియేట్ చేసి ప్రేక్షకులకి తన అభిరుచిని పంచుతాడో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది దాదాపుగా 6-7 నిమిషాలు ఉండేటువంటి ఒక సీక్వెన్స్. అంటే రకరకాల విజువల్స్ యొక్క సమాహారం.
దీనిలో సజ్జాద్ హుస్సేన్ అనేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత కంపోజర్, మ్యాండలిన్ విద్వాంసుడి యొక్క ప్రతిభని ఆయన దీనిలో చూపించడానికి, తెలుగు ప్రేక్షకులు చూపించడానికి ప్రయత్నించారు. ఈ సీక్వెన్స్ మొత్తంలో ఎక్కడ డైలాగ్స్ ఉండవు, ఓన్లీ విజువల్స్ ఆఫ్ వాళ్ళ ఒక చిన్న గెస్ట్ హౌస్కి వస్తారు. వాళ్ళ జమీందార్ యొక్క గెస్ట్ హౌస్కి ఓన్లీ వీళ్ళిద్దరే హనీమూన్కి వచ్చినట్టుగా వస్తారు. వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ, శారీరకమైన కలయిక ఎట్లా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశారు ఈ వీకెండ్ని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రొమాంటిక్ సీన్స్ని దీనిలో తీశారు. దర్శకుడు బాపు దీనిలో ఉపయోగించినటువంటి ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. ఎటువంటి అసభ్యత ఉండదు మనకి. ఈ ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్లో మీరు గమనించినట్టయితే ఒక షాట్లో ఆమె హీరోయిన్ నోరు తెరుచుకుంటే దానిలో ఒక ద్రాక్ష పండు పెడతాడు హీరో. చూడండి, ఆ కాలంలో ఇలాంటి సీన్ ఇంత ఆర్టిస్టిక్గా తీసి చూపించడం అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆ తర్వాత మరొక సీన్లో హీరోయిన్ ఇలా ఎర్ర బొట్టు పెట్టుకుంటుంది, హీరో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి తన కంటి కాటుకతో హీరో బొమ్మని దిద్దుకుంటుంది. అంటే ఏంటంటే ఇది సజెస్టివ్గా ఇంతకు ముందే ఒక సీక్వెన్స్లోనేమో వాళ్ళు శారీరకంగా కలిశారు. అంటే ఆమె యొక్క యాంబిషన్, తన రూపు ఇక్కడ దిద్దుకుంటుంది. ఇక్కడ రెండు విషయాలు చూపించాడు, ఒకటి బొట్టు, ఒకటేమో ఆయన బొమ్మ. అంటే పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్ల అన్న భావన. ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల అంటే తన భర్తతో జరిగినట్టు సంగమం వల్ల తనకి పిల్లలు కలగబోతున్నారు, లేదా తన పుణ్యం ఫలించబోతుంది అనేటువంటి ఒక సజెస్టివ్ థాట్ని విజువల్స్లో మనకి క్రియేట్ చేస్తారు. తర్వాత జరిగేది అదే. సినిమాలో ఒక ఆడపిల్ల మగపిల్ల పుడతారు ఈ అమ్మాయికి, అదే హీరోయిన్కి జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఈ షార్ట్స్లో సైలెంట్ షార్ట్స్తో కూడా కేవలం 7 నిమిషాలండి, ఏదో 1-2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, దాదాపుగా 6 నిమిషాల సీక్వెన్స్ని మొత్తాన్ని కూడా మ్యూజిక్తో నడపటం అనేది దర్శకుల యొక్క టేస్ట్. అందుకనే దర్శకత్వానికి వచ్చేటప్పుడు రకరకాల విషయాల మీద, సంగీతం మీద, సాహిత్యం మీద, మన కళల మీద, మన సంస్కృతి మీద, సంప్రదాయాల మీద సరైన అవగాహన పెట్టుకుని కనుక వచ్చినట్టయితే మంచి చిత్రాలని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సీక్వెన్స్ ఎండింగ్లో ఏం చెప్తారంటే, ఒక ఫోటో తీసుకునే సీక్వెన్స్ ఉంటుంది. ఇద్దరు కూడా ఫోటో సెట్ చేసి గబక్కిన ఇద్దరు దిగుతారు. ఆ ఫోటో చూస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూపిస్తూ ఉండగా అరే భలే రాలేదే, కొంచెం పక్కకు వచ్చినాయని అనుకుంటూ ఉంటారు. ఈ ఫోటో నుంచి నెక్స్ట్ ఫోటోకి షార్ట్ కట్ చేస్తాడు. చూడండి, ఫోటో టు ఫోటో. ఆ ఫోటోలో ఏం జరిగింది కథ, తర్వాత కథ ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒకటే నా విజ్ఞప్తి, దయచేసి మంచి చిత్రాలను చూడండి, మీలో ఉన్న కథలని అద్భుతంగా రాయటానికి ప్రయత్నించండి. మన ఛానల్ని నేర్చుకోవటానికి పనికొచ్చే ఒక సాధనంగా మీరు ఉపయోగించుకోండి. మీరు మంచి రచయితలైతే చూద్దామని నాకు కూడా ఉంది. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.